ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. హర్యానా క్యాడర్కి చెందిన పురాణ్ కుమార్ ఇటీవల సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. పురాణ్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. హర్యానా క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కొన్ని రోజుల కిందట ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో పురాణ్ కుమార్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురాణ్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల వివక్ష కారణంగా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా కుల వివక్షకు గురి కావడం, ఆ ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందన్నారు రాహుల్ గాంధీ. ఆత్మహత్య జరిగిన సంఘటన వెలుగు చూసిన తర్వాత కేసుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతామని హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని హామీ ఇచ్చారన్నారు రాహుల్. అయితే రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆ దిశగా హర్యానా సర్కార్ అడుగులు వేయడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో నిందితులను రక్షించడానికి హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు ఒక్క దళిత కుటుంబానికి చెందినదని భావించరాదన్నారు రాహుల్ గాంధీ. ఇది దేశంలో కోట్లాది మంది దళితులకు సంబంధించిన అంశమని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ సమాజంలో కుల వివక్ష కొనసాగడం దారుణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దళితులు స్వయం శక్తితో ఎన్ని విజయాలు సాధించినప్పటికీ వారి పట్ల వివక్ష తప్పదనే సంకేతాలు పూరన్ కుమార్ కేసుతో వెళుతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూరన్ కుమార్ను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అలాగే హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీలను రాహుల్ డిమాండ్ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శత్రుజీత్ కపూర్ను హర్యానా ప్రభుత్వం సెలవుపై పంపించింది. ఈ బాధ్యతలను తాజాగా ఓంప్రకాష్ సింగ్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కాగా ఓంప్రకాష్ సింగ్ 1992 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. తన సుదీర్ఘ కాలంలో సమర్థుడైన పోలీస్ అధికారిగా ఓంప్రకాష్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. అనేక అనుమానాస్పద కేసులను ఆయన ఛేదించారు. ఇదిలా ఉంటే ఇదే కేసుకు సంబంధించిన రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాను ఇటీవల బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పూరన్ కుమార్ హర్యానా క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. 2001 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. కాగా కుల వివక్ష కారణంగా ఆయన ఇటీవల ఆత్మహత్య చేసుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కుల వివక్షతో పూరన్ కుమార్ను ఉన్నతాధికారులు వేధించినట్టు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు తన సూసైడ్ నోట్లో కూడా ఇదే విషయాన్ని పూరన్ కుమార్ రాసుకున్నారు. ఈ నేపథ్యంలో పూరన్ కుమార్ ఆత్మహత్యపై ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్నీత్ స్పందించారు. ఆత్మహత్య ఘటనకు సంబంధించి హర్యానా ముఖ్యమంత్రి సైనికి ఆమె ఓ లేఖ రాశారు. పోలీస్ శాఖలో కొంతమంది ఉన్నతాధికారులు తన భర్త పూరన్ కుమార్ను ఉద్దేశపూర్వకంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆమె ఆరోపించారు. కాగా పూరన్ కుమార్ సూసైడ్ నోట్ అలాగే అమ్నీత్ ఫిర్యాదు నేపథ్యంలో అప్పటి డీజీపీ శత్రుజీత్ కపూర్తో పాటు మరికొంతమంది పోలీస్ ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే 2020లో అంబాలాలో ఓ ఆలయాన్ని సందర్శించిన తర్వాత తన పట్ల కుల వివక్ష మొదలైందని సూసైడ్ నోట్లో పూరన్ కుమార్ రాశారు. ఏదేమైనా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యతో కుల వివక్ష మరోసారి చర్చనీయాంశమైంది.